నమస్తే, నేను మీ నాగేష్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆదాని మీద అమెరికాలో కేసు పెట్టడం అనే అంశం బర్నింగ్ టాపిక్గా మారింది. ఈ అంశాన్ని టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ దాడి ప్రారంభించాయి. ఈ అదానీతో 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక యూనిట్కి $2.49 డబ్బు చెల్లించి విద్యుత్తు కొనుగోలు చేసేలా ఒక ఒప్పందం చేసుకుందని, ఈ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డికి అదానీ 1700 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున రాశాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లే కూటమి నేతలు కూడా ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మా హయాంలో అసలు అదానీ కంపెనీతో ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందము చేసుకోలేదు, మేము ఒప్పందం చేసుకోండేది సెకీతో, కాబట్టి అదానీ ఒప్పందంకు మాకు సంబంధమే లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే సెకీతో యూనిట్ సోలార్ పవర్ $5.90 కొనుగోలు చేసేలా, అంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల పాటు ఇలా విద్యుత్ను కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు $2.49 విద్యుత్తు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకొని 1700 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. అదే నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే సెకీతో $5.90 యూనిట్కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత లంచం వచ్చిండాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకోండేది నిజమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా లంచం వచ్చి ఉండాలా. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వాటినే పీపీఎల్ అంటారు. ఇది పీపీఎల్ రద్దు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటివి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినవి, ఇవన్నీ పుంఖాలుగా గంటలు చెప్తేగిన సామాన్య జనానికి అర్థం కాదు. అందుకే నేను 3 ముక్కల్లో ఈ అంశాన్ని వివరించాను. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అదానీ గారు కలిస్తే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసినట్లు. ఇందుకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 24వ తేదీన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అదానీ గ్రూప్పై ఆయన ఈ పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో అదానీ భారీ పెట్టుబడులు ఐటీ, పర్యాటకం, పోర్టుల రంగంలో పెట్టబోతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్లో పోస్ట్ పెడితే వీటిని బేస్ చేసుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఇక పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతోంది, ఐటీ, పర్యాటక రంగం, పోర్టులు బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోబోతోందని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయి. అదే జగన్ హయాంలో జగన్మోహన్ రెడ్డిని అదానీ గెలిచినప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏం రాశాయంటే అడ్డగోలుగా అదానికి బొగ్గు టెండర్లు కూడా అని రాశాయి. దీన్ని బట్టి అసలు వాళ్ళ మదిలో, అంటే మనసులో ఉండే ఉద్దేశం ఏదో ఇట్లే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కేసు గురించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ ఇప్పుడు అదానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు, అదానీ మీద అమెరికాలో ఎఫ్ఐఆర్ కేసు నమోదైన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు? అదానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇది కాబట్టే మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా మోడీ గారు వీళ్ళ మాడు పగులు కొడతారని చెప్పేసి భయం. ఇది రాజకీయంగా జరుగుతుండే అంతర్గత ఇన్నర్ పాలిటిక్స్.